నువ్వు సోలో లెవెలింగ్ అని 100 సార్లు చూసినా బోర్ కొట్టదు. బొక్కలే సీన్స్ అన్ని కట్ చేసి మెయిన్ సీన్ అని చేసి ఇట్లా ఉంటది. కృపయా ధ్యాన్ దే, ఈ వీడియో కూడా మంది. సో సోలో లెవెలింగ్ సీజన్ 1 and 2 అయితే కంప్లీట్ అయిపోయి నా దగ్గర అయితే 2 రివ్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ రివ్యూ వచ్చేసి నాన్ మాన్వా రీడర్స్ కోసం అండ్ సెకండ్ రివ్యూ వచ్చేసి మాన్వా రీడర్స్ కోసం. మీరంతా నేను సెకండ్ ఆప్షన్ అనుకుంటున్నదేమో, యాక్చువల్లీ నేను థర్డ్ ఆప్షన్. అంటే సీజన్ 1 చూసి వచ్చి ఆపుకోలేక మాన్వా చదివి సీజన్ 2 కోసం వెయిట్ చేసిన షుగర్ పేషెంట్ నా కొడుకు. సో ఫస్ట్ రివ్యూ వచ్చేసి నాన్ మాన్వా రీడర్స్ కోసం. నువ్వు సోలో లెవెలింగ్ అని 100 సార్లు చూసినా బోర్ కొట్టదు. బొక్కలే సీన్స్ అన్ని కట్ చేసి మెయిన్ సీన్ అని చేసి ఇట్లా ఉంటది. అంటే మధ్యలో ఈడేస్తుంటాడు, మీరేం పట్టించుకోకండి. సో సీజన్ 2 అయితే నాకు నచ్చేసింది. ఇంకా ఏమైనా చూడకపోయింది క్రంచీ రోల్ స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు, వెళ్ళి చూసేయండి. ఇంకా యానిమేలో గుడ్ పాయింట్స్ కొంచెం మాట్లాడుకుంటే యానిమే చాలా ఫాస్ట్ బేస్డ్ ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు అండ్ ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ మనం ఇంకా యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే యానిమేషన్ చాలా బాగుంటుంది. 12th ఎపిసోడ్ లో లాస్ట్ 3 minutes అయితే ఇంకా ఇచ్చి పడేసింది. అండ్ తెలుగు డబ్ మాట్లాడితే తెలుగు డబ్ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ రానా గారి వాయిస్ బార్కాగా అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది అనమాట. సో మీరు తెలుగు డబ్ గురించి అసలు టెన్షన్ పెట్టుకోకండి. అండ్ మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే సైడ్ క్యారెక్టర్స్ అంతగా వాల్యూ లేదనమాట. అండ్ జిన్వి ఎప్పుడైతే ఫైటింగ్ సీన్స్ కి వస్తాడో కొంచెం స్ట్రగుల్ అవుతాడు, దాని తర్వాత డైరెక్ట్ కొట్టేస్తాడు, అంటే వన్ సైడ్ కొట్టాడు అవుతుంది. సో స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అవుతుంది. ఇదొకటే నాకు మైనస్ అనిపించింది. సో ఇదొకటే మైనస్ పాయింట్. ఇంకా అంతకు మించి ఇంకా యానిమే మొత్తం టూ గుడ్ ఉంటుంది. అయిపోయిందా నీ రివ్యూ? మేము ఇచ్చుకోవచ్చు ఇంకా రివ్యూ, ఇంకేమైనా చెప్తావా? సో గైస్ మా సొల్లుగాడు చెప్పింది ఏం నమ్మదు, వాడు పెద్ద సొల్లుగాడు కాబట్టి యాజ్ ఏ మానవ రీడర్ గా నేను చెప్తున్నాను. యానిమే అయితే బాగుంది. ఎందుకు బాగుందో నేను రీజన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి చాప్టర్స్ ఎన్ని లేపేశారంటే అసలు డిలీటెడ్ సీన్స్ బొచ్చుడు ఉన్నాయి. మాక్సిమం మీ అందరికి బీబీఎఫ్ యానిమే ఛానల్ గురించి తెలిసి ఉంటుంది. తన సెకండ్ ఛానల్లో 12 వీడియోలు డిలీటెడ్ సీన్ పెట్టాడు. ఒక్కొక్కటి 10 నిమిషాల పైనే ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటే యానిమే అంత ఫాస్ట్ బేస్డ్ ఎందుకు ఉంటుందో. అండ్ ఇంకా గట్టి చెప్పాలంటే యాక్చువల్లీ జేజే ఐలాండ్ ఆర్క్ సీజన్ 3లో రావాలి. సో మావాడైతే ప్లస్ పాయింట్స్ గురించి చెప్పేసి ఉంటాడు, నేను మైనస్ పాయింట్స్ గురించి చెప్తాను. నాకైతే యానిమేషన్ నచ్చలేదు, రియల్ గా చెప్తున్నా అస్సలు బాగాలేదు. సో యానిమేషన్ ఎక్కడెక్కడ బాగుందో కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. 6th, 8th, 12th ఎపిసోడ్స్ లో యానిమేషన్ బాగుంది. అయినా యానిమేషన్ ఎందుకు బాగాలేదు అంటే జేజే ఐలాండ్ కోసం పర్సన్ దాపెట్టుకున్నామంటారు. అలా అన్నప్పుడు సోలో లెవెలింగ్ యానిమే ఎందుకు పెట్టుకున్నారా? జేజే యానిమే పెట్టుకోవచ్చు కదా, ఆర్ఎల్స్ ఇంకో సపరేట్ మూవీ తీయచ్చు కదా. మామూలుగా ఏ యానిమేషన్ అయినా సీజన్ వైజ్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కి యానిమేషన్ ఇంకా బాగా బెటర్ అవుతుందని. సో సోలో లెవెలింగ్ మానవ అయితే కొంచెం డార్క్ ఉంటుంది. సో మీరు దాని యానిమేషన్ ఎలా చేయాలి? డార్క్ గానే చేయాలి యానిమేషన్. ఒకవేళ సోలో లెవెలింగ్ మానవని పెరిటో ఆర్ మాపా స్టూడియోస్ కి ఇచ్చింటే ప్రతి ఎపిసోడ్ కి సర్వర్ లేచేటివి. సో యానిమేషన్ ఒకటి పక్కన పెడితే మిగతా అంతా బాగుంటుంది. యానిమే కానీ చాలా బాగుంటుంది. సో డిడ్ నాట్ మిస్ ఇట్. తెలుగులోనే ట్రై చేయండి. అండ్ తప్పకుండా క్రంచీ రోల్ అని చూడండి, వేరే వెబ్సైట్స్కి అసలు వెళ్ళకండి. సో ఇలాంటి జెన్యూన్ యానిమే రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ యానిమే కంటెంట్ సబ్స్క్రైబ్ మై యానిమే కంటెంట్. Voice acting's not easy, huh? I got one more.